అంగారక గ్రహంపై జీవం ఉనికికి మరోసారి ఆధారాలు. అవేంటంటే, మన సౌర వ్యవస్థలో 4వ గ్రహం అంగారకుడు. దీనిని రెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. అంగారకుడి ఉపరితలంపై ఐరన్ ఆక్సైడ్ సమృద్ధిగా ఉండడం వల్ల దీని రంగు ఎరుపు రంగులో ఉంటుంది. అంగారక గ్రహంపై జీవం గురించి ఇప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. అంగారక గ్రహంపై జీవితం సాధ్యమేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే, అంగారక గ్రహంపై జీవం ఉనికికి మరోసారి ఆధారాలు కనుగొనబడ్డాయి. అంగారక గ్రహంపై మళ్లీ జీవం ఉన్నట్లు ఆధారాలు లభించాయి. శాస్త్రవేత్తలు 3 బిలియన్ సంవత్సరాల క్రితం అంగారక గ్రహంలోని జెజెరో క్రేటర్ చుట్టూ భూమి లాంటి వాతావరణం ఉండేదని విశ్వసిస్తున్నారు. నాసా పట్టుదల రోవర్ అంతరిక్ష నౌక డేటాను విశ్లేషించి బిలం పక్కన ఉన్న జెజెరో మోన్స్ అనే పర్వతం ఒకప్పుడు చురుకైన అగ్నిపర్వతం అని పేర్కొంది. శాస్త్రవేత్తలు దీనిని 2007లోనే కనుగొన్నారు. కానీ పెర్సెవరెన్స్ రోవర్ అంగారక గ్రహానికి చేరుకున్న తర్వాతే దాని గురించి ఖచ్చితమైన ఆధారాలు వెలువడ్డాయి. కమ్యూనికేషన్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్లో పరిచితమైన పరిశోధక ప్రకారం జెజెరో మోన్స్ పేలుడు స్ఫోటనోవల్కనాలను పోలి ఉంటుంది. కానీ ఇప్పుడు అగ్నిపర్వత కార్యకలాపాలను అంగారక గ్రహంపై జీవం సాధ్యమయ్యే అవకాశాలు పెంచాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు రాళ్ల నుండి తీసిన నమూనాలను తిరిగి భూమికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్న అవకాశాలను నిరూపించవచ్చు. భూమిపై ఉన్న అగ్నిపర్వతాలను పోలి ఉంటుంది. 2021లో పర్సెవరెన్స్ రోవర్ ఇక్కడికి వచ్చింది. అప్పటి నుండి అది ఎర్రగ్రహం గతం గురించి ఆధారాలను కనుగొనడానికి ప్రయత్నిస్తోంది. ఈ రోవర్ జెజెరో బిలం దగ్గర పరిశోధన చేస్తోంది. 3.7 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక ఉల్కా ఢీకొనడం వల్ల ఇక్కడ ఒక లోతైన బలం ఏర్పడిందని, అది నీటితో నిండిపోయి ఒక సరస్సుగా ఏర్పడిందని పరిశోధనలో తేలింది. అంగారక గ్రహంపై నీరు ఇప్పటికే ఉండేదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.